కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఎక్సైజ్ చెక్పోస్టులో తనిఖీల పేరుతో అక్రమ వసూళ్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వైరల్ వీడియోలో నేమ్ బ్యాడ్జీలు లేకుండా విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ సిబ్బంది లారీలను ఆపి డబ్బులు అడిగినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఓ లారీ డ్రైవర్ ఈ వ్యవహారాన్ని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి ముకుంద్ రెడ్డి విచారణకు ఆదేశించారు. విధుల్లో ఎలాంటి అవినీతి లేదా అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాథమికంగా జరిపిన విచారణలో ఎక్సైజ్ సిబ్బంది తప్పు చేసినట్టుగా తేలడంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ నోడల్ అధికారికి నివేదిక పంపినట్టు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. हाँ जी, कितना 200 किस चीज का? तेलंगाना बॉर्डर ओनली एक ही तेलंगाना का बॉर्डर बंद नहीं है, बॉर्डर बंद नहीं है, उधर आरटीओ बंद है, इधर ओनली पूरा तेलंगाना का ये बॉर्डर। अच्छा ये चालू कर रखा है। हाँ। आप कौन हो, क्या नाम है आपका? हाँ? आपका नाम क्या है? आपका नाम क्या है, बोलो। आपका नाम क्या है? आप बता रहे हो ना एक तेलंगाना का एक बॉर्डर चालू है। मतलब नहीं है ये इनका कोई नाम नहीं है, आपकी नेम प्लेट क्यों नहीं है? अधिकारी कौन है यहाँ? चलो बात करो मेरी। हाँ अधिकारी 200 रुपए मांगे ना आपने, राइट? 200 रुपए मांगे? पैसा ना को नहीं मांगे, नहीं 200 नहीं मांगे। हाँ अरे भाई रख ले, वापिस रख ले, एक बार दे दे वापिस दिला दूंगा मैं। कितना कितना मांग रहा? ले 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 ले। उसमें क्या है? चाय पानी क्या होती है, क्या होती है? क्या नाम है आपका? नाम बता मेरे को, पहचान दो, पहचान दो क्या है? ప్రాంతంలో ఇన్స్టాగ్రామ్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దట్ బిలాంగ్స్ టు అవర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి. సలాబత్పూర్ చెక్ పోస్ట్ అనేది ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేయబడ్డ చెక్ పోస్ట్ మనది. అందులో అక్కడ నుండి ఏదైనా మనకు అంటే మన రెవెన్యూకి దెబ్బతీసే లిక్కర్ కానివ్వండి, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ ఆర్ ఎన్డీపీఎస్ సబ్స్టాన్సెస్ అంటే గాంజాయి కానీ ఇంకా ఎనీ అదర్ డ్రగ్స్ రాకూడదు మన స్టేట్లోకి అని గవర్నమెంట్ అక్కడ చెక్ పోస్ట్ గత 20-25 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయబడ్డ చాలా పాత చెక్ పోస్ట్ అది. దానిలో మా ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ ఎప్పుడు 24 గంటలు అక్కడ డ్యూటీ నిర్వహిస్తుంటారు. ఆ విధుల నిర్వహణలో భాగంగా నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ట్రక్ అనుకుంటా, బహుశా ఆయన ఒక యూట్యూబర్ ఉన్నట్టున్నాడు. ఆయన ఒక కెమెరా పట్టుకొని వచ్చేసి మా కానిస్టేబుల్, ఒక ఆయన యూనిఫామ్లో ఉన్నాడు, ఒక ఆయన మఫ్టీలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన సమ్ డిస్కషన్ జరిగింది. అది అందులో ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా ఉన్నది. దాని మీద మేము ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసినాము. తర్వాత అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నాడు, ఆయన లోపల ఉన్నాడు. ఈ గొడవ జరుగుతుంటే బయటకు వచ్చి వాళ్ళను నిదానంగా అట్లా కాదు ఇది అని డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేసినాడు. బట్ ఆయన వినకుండా మొత్తం రికార్డ్ చేసినట్టున్నాడు. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఇప్పటికి మనం క్రైమ్ ఆఫీసర్ ప్రకారంగా ఐడెంటిఫై అయ్యాడు కానిస్టేబుల్. ఇక మిగతా వాళ్ళు ఎవరు అనేది నేను తర్వాత ఇప్పుడు డిటిఎఫ్ సిఐ వాళ్ళందరినీ పంపించి ఎంక్వైరీ చేయించి వారి మీద చర్య తీసుకోవడానికి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా ఉంటారు. అంటే ఈ జిల్లాలో పనిచేసే కానిస్టేబుల్ కూడా శాఖాపరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, వారి మీద చర్యలు తీసుకోవాలంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. నేను వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ కానిస్టేబుల్ మీద తీవ్రమైన చర్య తీసుకొని సస్పెండ్ చేయగలరని నేను రిపోర్ట్ పంపిస్తున్నాను. సస్పెన్షన్ ప్రపోజల్ పంపిస్తున్నా. ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని
ఇప్పుడే ఇంటిమేట్ చేయడం జరిగింది, ఎందుకంటే 1 అవర్ అయింది కాబట్టి. వాళ్ళ నిర్ణయము తర్వాత డిపిఓ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీలో ఇంకేమైనా తేలినా కానీ దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అండ్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ బై ద డిపార్ట్మెంట్.